ప్రతిక్షణం మీ అందరి కోసం అందరి టీవీ. ములుగు జిల్లాలో భారీ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. రానున్న 3 రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. బుధవారం వాజేడు మండలం చీకుపల్లి, పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య ఉన్న ఇసుకవాగు డైవర్షన్ రహదారిని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఇసుకవాగులో వరద ఉధృతి పెరగడంతో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక డైవర్షన్ రోడ్డు దెబ్బతింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి 163పై వాహనాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ప్రవాహం తగ్గిన వెంటనే ప్రత్యామ్నాయ రహదారిని అత్యవసరంగా పునరుద్ధరించి వాహనాల రాకపోకలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదాలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో డైవర్షన్ రోడ్డుకు ఇరువైపులా కాల్వలు తవ్వి నీటిని మళ్లిస్తున్నామని అధికారులు తెలిపారు. వరద తగ్గిన వెంటనే రహదారిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.